ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. 2025లో మనకి అక్టోబర్ 20 తారీఖున దీపావళి పండుగ అనేది వస్తుంది. ఈ దీపావళి పండుగ రోజు అమ్మవారికి ప్రసన్నం చేసుకోవడానికి మంచిగా ప్రదోష వేళలో పూజ అయితే చేసుకోవాలి. ప్రతి ఇల్లాలు ప్రదోష వేళలో పూజ చేసుకోవాలి. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు మార్విడిసు పాటిస్తూ ఉంటారండి. వాళ్ళు ఎవ్వరి ఇంటికి వెళ్ళరు. ఆ రోజు ఎంత చక్కగా ఇల్లు గుమ్మల్లో ఉంచుకుంటారో మంచిగా ఇల్లంతా అలంకరించుకుంటారండి. ఆ తర్వాత పాత వస్తువులన్నీ పడేస్తారు. కొత్త వస్తువులు చక్కగా తెచ్చుకుంటారండి. తెచ్చుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉండే బంగారం ఉంటాయి కదండి, చాలామంది బంగారం నగలు గట్టు ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చి పాలుతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి అమ్మవారికి చక్కగా అంటే అమ్మవారి దగ్గర పెడతారు. లేదంటే విగ్రహానికైనా వేస్తారు, లేదంటే కలసానికైనా వేస్తారండి. వాళ్ళలాగా మనము అష్టైశ్వర్యాలతో ఉండాలంటే మన దగ్గర ఏవైనా బంగారపు వస్తువులు ఉన్నట్టుగా అయితే ఆ రోజు దీపావళి రోజు అమ్మవారికి పటం పెట్టి పూజ చేసుకుంటాం కదా, ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు అమ్మకి చక్కగా సమర్పించండి. అమ్మతో మాట్లాడండి. అమ్మ, ఈ సిరి సంపదలంతా నువ్వే మాకు ప్రసాదించావు, ఇలాగే మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా అని అమ్మవారి దగ్గర మనం వేడుకోవాలన్నమాట. ప్రతి ఇల్లాలు ప్రదోష వేళలో అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి దీపావళి రోజు తప్పకుండా. ఓకేనా? ఆ తర్వాత మనము దీపావళి పూజ చేసుకున్న తర్వాత, లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత, సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత మనము తప్పకుండా పితృదేవతలకు కూడా పూజ చేసుకొని బోధుళ్ళు అయితే ముట్టించాలి. అవేనండి, క్రాకర్స్ అయితే ముట్టించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవ.